మీ ఇల్లందు పక్కన కారేపల్లిలా పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిందంట కదా సారు. అప్పుడు అన్నలు దాడి చేసిండ్రంట. అప్పుడు మీరే తోలుతోపోయినరంట కదా సారు. ఎస్ అమ్మా. అప్పుడు నేను ఇల్లందు స్పెషల్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను, ప్లస్ ఇల్లందు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నా, ఎస్హెచ్ఓగా. ఆ రోజు ఒకరోజు ఈవినింగ్ 6 o'clock అమ్మా, ఒక 100 మంది పోలీస్ స్టేషన్, కారేపల్లి పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి ఫైరింగ్ నడుస్తుంది. మా ఎస్పీ గారు సెట్లో చెప్పి, రామరెడ్డి నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళాలి ఇట్లా పోలీస్ స్టేషన్ అనే. నేను ఎమ్మటే నా 20 మందిని తీసుకొనమ్మా, 20 మంది స్పెషల్ పార్టీ వాళ్ళని తీసుకొని మోటార్ సైకిల్ మీద కొంత దూరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇది పోలీస్, మనం మోటార్ సైకిల్ అయితే ఏదైనా అవుతుంది, ఈ లారీ అయితే మనకు సేఫ్గా ఉంటుందని లారీ ఎక్కి అందరం కొద్దిగా ముందు దాకా పోయినామమ్మా. పోయేసరికి ఎదురుగా వస్తున్న లారీ ఆపి నేను ముందు కూర్చుంటే గుర్తుపట్టిండు ఆ డ్రైవర్. గుర్తుపట్టి, సార్ అక్కడ అది బ్లాస్టింగ్ కొరకు రెడీ చేస్తుండ్రు, మీరు లారీలో పోకండి అంటే పబ్లిక్ నుంచి కూడా అంత ఇన్ఫర్మేషన్, పోలీస్ అంటే మాకు అట్లా పోలీస్ కూడా పబ్లిక్ నుంచి కూడా మంచి సహకారం అందేదమ్మా. ఎమ్మటే మేము దిగి మళ్ళీ షార్ట్ కట్లో నడుచుకుంటూ ఫైరింగ్ అయ్యే టైంలో మా వాళ్ళకి ధైర్యంగా మేమే ఫస్ట్ రీచ్ అయినాం. మేము రీచ్ అయిన తర్వాత ఇక మేము కూడా ఫైరింగ్ స్టార్ట్ చేస్తే అప్పుడు అమ్మ ఇంకా ఎన్ని పార్టీలు వస్తాయని చెప్పేసి వాళ్ళందరూ పారిపోవడం జరిగిందమ్మా.